సల్రా దేవుడా వీళ్ళనేమో ఏసీలు పని చేయమంటే కంప్యూటర్లు పని చేయంటారు. అయినా కానీ చలి సంక్రాంతికి సంకల్ లేపనియది, శివరాత్రికి శివ శివ అనుకుంటా పోతుంది అంటారు కదా. ఇదెక్కడ చల్రో దేవుడా, సంక్రాంతి రాకముందే చలి చంపేస్తుంది. ఇక ఈ చలికైతే ముసలోళ్ళు ఇంట్లోకించి బయటికే వస్తలేరు. ఏం కాలమో ఏమో పొన్రి. నాకే గిట్లుంటే పాపం ఆదిలాబాద్ వాళ్ళదైతే చెప్పవశం కాకుంటుంది. పాపం సావిత్రి అని అంటలేరు కదా, మీకు ఇంతకంటే ఎక్కువ వణుకుడు పుడుతుందని మాకు తెలుసు. కానీ ఎక్కడిది గజ గజ వణికిస్తున్నది. పొద్దుగాలనైతే 8-9 కొట్టేదాకా ఎండ పొడ జాడనే లేదు. ఎగిలివారంగా నడకకు బయటకు వచ్చేటోళ్ళు గరం కోట్లు మఫ్లర్లు కట్టుకొని తిరుగుతున్నారు. పొద్దుగాల ఇంటి ముంగట సాన్పు చల్దామన్నా చల్లనిస్తే ఒట్టు. ఉడుకుడుకు షాయనో బువ్వనో కడుపులో పడితే గాని ఇంట్లోకెళ్ళి బయటికి రాని పరిస్థితి. అగో రోడ్ల మీద పొగ మంచు ఎట్లా గమ్మిందో 10 గంటలకు కూడా లైట్లు వేసుకొనే తిరుగుతాండ్రు బండ్ల మీద. ఇక నిజామాబాద్ ఆదిలాబాద్ కాన్నైతే మరీ ఎక్కున్నది. పొద్దున లేసి ఇంటి పనులు అట్నే పిల్లల్ని రెడీ చేసే విషయంలో ప్రొద్దున లేవాల్సి వస్తుంది కాబట్టి కనీసం వాటర్ని ముట్టుకునే పరిస్థితి కూడా లేకుండా ఉన్నది. ముసలోళ్ళు కాదు వయసు పోరగాళ్ళు కూడా సలిమంటేసుకొనే కూర్చుంటాండ్రు పొద్దుమీకి. రేపు ఇంకా పెరుగుతుందట. ఈ చలికి తట్టుకోలేక వృద్ధులైతే చనిపోయే ప్రమాదం ఉంది. 10-15 రోజులు మనకి చలి తిప్పలు తప్పేటట్టు లేవు. మీరైతే చలికి జర పైలంగుంటుండ్రి సరేనా.